హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. క్యాన్వా క్లాస్ పోస్టర్ మేకింగ్. ఈ రోజు మనం ఎన్నో రోజులకు వచ్చేసాం. చాట్లో మెసేజ్ పెట్టండి. ఫాస్ట్గా ఉండాలి. ఫిఫ్త్ డే. ఫిఫ్త్ డే మనం డే వన్ నుంచి చూసుకున్నట్లయితే బేసిక్ నుంచి ఈజీగా మనం ఉన్న టెంప్లెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ టెంప్లెట్స్ తో మనం ఎలాంటి మనకి అనుకూలంగా ఎలాంటి టెంప్లెట్స్ యూజ్ చేసుకొని దాని నుంచి మనం ఇంకా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మన స్వతహాగా మనం నేర్చుకోవటానికి డే వన్, డే టూ, డే త్రీ, డే ఫోర్ ఇలా విత్ ప్రాక్టీస్ సెషన్స్ తో కూడా మీకు అద్భుతమైన 4 డేస్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ డే లోకి వచ్చాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. దాని నుంచి మీకు ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఇస్తున్నాం. అలానే మిమ్మల్ని కష్టపెట్టే అంత అసైన్మెంట్స్ కూడా రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏ- ఏ- మీరు ఏదైతే మీకు అసైన్మెంట్ అయితే ఇచ్చామో ఆ అసైన్మెంట్ ప్రతిది కూడా మీరు చేయగలిగితే, ప్రతి ఒక్క అసైన్మెంట్ మీరు ప్రతిరోజు మీరు వాటి మీద ఫోకస్ చేయగలిగితే మీరు అద్భుతమైన పోస్టర్ మేకర్స్ అవుతారు. మిమ్మల్ని ఆ విధంగానే మేము తీర్చిదిద్దుతున్నాం. డబ్బులు వరకే రాలేదు. ఎక్కడ విన్నట్టుంది కదా, గుండు బాస్. యా, మీరు పెట్టిన అమౌంట్ కూడా అలాంటి ఊరికే రాలేదు. మాకు ఊరికే ఇవ్వలేదు. మీకోసం కొత్తగా కొత్తగా ఉండాలి అని చెప్పేసి మేము కూడా ఎలాంటి అసైన్మెంట్ ఇస్తే బాగుంటుంది, ఎలాంటి టాపిక్ మీ ముందు తీసుకొస్తే బాగుంటుంది అని ప్రతిరోజు డిజైన్ చేసుకుంటూ మీకు అందించడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఒక స్పెషల్ గా పోస్టర్ లో చూసే ఉంటారు. ఏముంది పోస్టర్ లో టైటిల్? టైటిల్ ఏముంది Makes పోస్టర్ లో? progress. Practice make progress, sir. లైవ్ సెషన్ ఉండబోతుంది ఈ రోజు. ప్రాక్టీస్ విత్ మీతో చేయించటమే ఈ రోజు స్పెషల్ గా డిజైన్ చేయబడింది. లైవ్ సెషన్ అంటే ఎప్పుడు నేను మీకు ఇలా చేయండి అలా చేయండి, ఇది ఈ ఎలిమెంట్ తీసుకోండి, ఈ ఆబ్జెక్ట్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది కదా. కానీ ఈ రోజు నేను సరికొత్తగా డిజైన్ చేశాను. ఈరోజు మీలో నుంచి ఒక డిజైనర్ చూడాలనుకుంటున్నాను. మీరందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారో, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని, అసలు ఏం జరగబోతుంది ఇక్కడ తెలుసుకోవటానికి, నేను కూడా చూడటానికి మీ ముందుకి స్పెషల్ గా ఈ టైం ని డిజైన్ చేశాం. లెట్స్ గో. వెళ్దామా? షూర్. ఓకే, రైట్. ఇప్పుడు నాతో పాటుగా మీరు మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్ ని ఓపెన్ చేస్తూ నేను చెప్పేది చేయాలి. నేను చెప్పేది ఏంటో తెలుసా? లైవ్ అంటే ఏముండబోతుంది అనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా? నా ముందు ఒక న్యూస్ పేపర్ ఉంది. చెప్పగలరా ఈ న్యూస్ పేపర్ ఏంటో? కనిపిస్తుందా? సాక్షి సాక్షి. న్యూస్ పేపర్. సాక్షి న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ తో మనం ఏం చేస్తాం ఇప్పుడు? గెస్ చేయగలరా? పోస్టర్ మేకింగ్ లో మీరు ఇంత ముందు ఉన్న సెషన్స్ లో ఎక్కడైనా మీరు చూసే ఉంటారు. ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు కానీ ఎలాంటి సస్పెన్స్ కానీ ఎక్కడ మీకు వచ్చి ఉండదు. నేను మీ ముందుకు అలాంటి సస్పెన్స్ తోనే వచ్చా. కానీ గెస్ చేస్తానంటే ఇంకా నా పని ఈజీ అయిపోతుంది. గెస్ చేయగలరా? యాడ్కి సంబంధించిన పోస్టర్ డిజైన్ ఏమైనా చేపిస్తారేమో అనుకుంటున్నా సార్.
ఇంకా చెప్పాలి. సార్ రేపటి న్యూస్ పేపర్ లో రాబోయే ఒక ఆర్టికల్ ని డిజైన్ చేయమని మీరు బహుశా టాస్క్ ఇవ్వచ్చు అనుకుంటున్నానండి. ఇవాటి న్యూస్ ని బట్టి రేపటి రాబోయేది ఏంటనేది. ఈ రోజు న్యూస్ ఏంటి? స్పెషల్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి నడుస్తుంది కదా. అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్. తమ్మునేల్ సార్ మనం కూడా అరెస్ట్ చేసేద్దామా? అరెస్ట్ వాళ్ళే చేయటమా? మనం చేయలేమా? మనం కూడా తగ్గేదేలే. పుష్ప అయితేంది, పుష్ప 2 అయితేంది, అందులో ఉన్న క్యారెక్టర్ని అరెస్ట్ చేసేది, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేది. చేద్దాం అలా. చేద్దాం సార్. కానీ చాలా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నారు. ఓకే, అరెస్ట్ చేయగలం, చేసేంత దమ్ము ఉంది, సత్తా ఉంది. కానీ మీకు వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ పంపించా, అది చేసే దమ్ము సత్తా నిరూపించుకున్న తర్వాత వెళ్ళి అల్లు అర్జున్ ని మనం అరెస్ట్ చేసేద్దాం. చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి మీ వాట్సాప్, మన ఫైనల్ గ్రూప్. ఇంట్లో పెట్టుకోవాలి. చూసారా? అర్థమైందా? ఎల్ఐసికి సంబంధించింది సార్. దీనికి ఎల్ఐసికి సంబంధించింది. ఓకే, ఒక పాలసీకి సంబంధించిన పోస్టర్ క్రియేట్ చేయాలి. ఓకే. ఈ పోస్టర్ ఎవరు క్రియేట్ చేయాలి? ఎల్ఐసి వాళ్ళు. ఎల్ఐసి వాళ్ళ కోసమేనా తీసుకొచ్చింది ఇది? ఎల్ఐసి LIC వాళ్ళు మేము సార్ మేము డిజైన్ చేయాలి. ఇక్కడ సందీప్ కుమార్ గారు అండ్ ఇన్స్టాక్ ఐటీ కన్సల్టింగ్ అని ఉంది, వారు, రాఘవ గారు, తులసి గారు, వెంకట్రావు గారు, అందరు కెమెరా ఆన్ చేసుకోండి ప్లీజ్. ఇది సార్, రికార్డెడ్ స్క్రీన్ లో ఉంది. నాది మొబైల్ స్క్రీన్ ప్రాబ్లం సార్, అది బ్లర్ అవుతుంది, వీడియో రావట్లేదు. అందుకే right. నేను వేరే మొబైల్లో వినాల్సి వస్తుంది. సో అది ఇబ్బంది అవుతుంది, అందుకే వీడియో ఆన్ చేయలేదు. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు మీకు ఒకటి నేను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. జీవన్ ఉత్సవ్ అనే ఒక పోస్టర్ ఉంది కదా. ఈ పోస్టర్ ని మనం డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ అందరూ డిజైన్ చేస్తారు దీన్ని. ఓకే, ఇది ఎలా చేస్తారంటే నేను చేస్తుంటాను, నాతో పాటు మీరు చేస్తూ ఉండాలి. ఓకే, నేను షేరింగ్ లోకి వెళ్తున్నా. మీరు కూడా మీ మీ మొబైల్ ని క్యానో అప్లికేషన్ తో రెడీగా ఉన్నాడు. క్యాన్వా అప్లికేషన్ లోకి వెళ్ళే ముందు మీకు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సరే, చూపించిన తర్వాత మనం లైవ్ సెషన్ లోకి వెళ్ళిపోతాం. అందరూ చేయాలి, ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్లో సేమ్ మీ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న స్క్రీన్ ని ఇక్కడ ప్లస్ మార్క్ ఒకటి కనిపిస్తుంది కదా, ప్లస్ మార్క్ ఒకటి కనిపిస్తుంది కదా. ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే మనకి కస్టమ్ సైజ్ అని ఒకటి వచ్చింది. మొన్న నాకు అడిగారు, ఈ కస్టమ్ సైజ్ గురించి అని అడిగారు, సందీప్ గారు అడిగారు. ఓకే, ఈ సెషన్ వచ్చినప్పుడు చెప్తా అని చెప్పాను దాని గురించి. ఈ కస్టమ్ సైజ్ ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని మీరు కూడా అలానే కస్టమ్ సైజ్ ని చూడండి ఒకసారి. సెలెక్ట్ చేసుకునే ముందు
నేను నేను ఇక్కడ సైజ్ చెప్తాను. ఓకే, మీరు చెక్ చేయని అవసరం లేదు, నా దగ్గర పెద్ద స్కేల్ ఉంది కాబట్టి. ఓకే? ఇక్కడ న్యూస్ పేపర్లో ఇక్కడ నా దగ్గర డిజైన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ ఏ సైజ్ లో ఉందో ఒకసారి నేను చూస్తున్నాను. ఇది వచ్చేసి హారిజెంటల్ గా అంటే అడ్డంగా వచ్చేసి 16 ఉంది. ఓకే, విడ్త్ వచ్చేసి 16 ఉంది, 16 సెంటీమీటర్స్. ఓకే, సిఎం. హైట్ వచ్చేసి 25 సెంటీమీటర్స్. 16 ఇంటూ 25. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా కస్టమ్ సైజ్ లోకి వెళ్తున్నాను. ఎప్పుడు కూడా పోస్టర్స్ మనం చేసేటప్పుడు మాక్సిమం మనకు తెలిసిన పరిభాషలో ఇంచెస్ అండ్ మిల్లీమీటర్స్ బాగా మనకు తెలుసు కదా, ఆ వాటి భాషలోనే మనం డిజైన్ చేయాలి. పిఎక్స్ అండ్ పిక్సెల్స్ అందరికి తెలియదు కాబట్టి ఫీట్ అండ్ ఎంఎం ఇవన్నీ తెలుసు కాబట్టి, పిఎక్స్ అనేది తెలియదు కాబట్టి మీరు పిఎక్స్ లో పొరపాటున ఒకవేళ ఇన్ కేస్ పిఎక్స్ లో డిజైన్ చేసినట్లయితే చాలా మైక్రో పాయింట్స్ లో మీకు డిజైన్ సైజ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే చాలా బ్లర్ అయిపోతుంది అనమాట, మీరు తీసుకునే డిజైన్ బ్లర్ అయిపోతుంది. మీరు పొరపాటున ఎప్పుడైనా పిఎక్స్ లో పెట్టేసి దీన్ని నేను 4 విడ్త్ హైట్ 6 తీసుకున్నాను అనుకోండి, ఇలా ఇక్కడ మీకు ఇక్కడ పిఎక్స్ రావట్లేదు, లేదంటే 40 తీసుకున్నారు, మ్యాక్సిమం 40 అడుగుతుంది, 60 అని తీసుకున్నారు, చాలా చిన్నగా వస్తుంది అనమాట. దీన్ని మనం ఇంచులో చూసుకున్నట్టయితే చూడండి 0.4 0.6 సైజ్ అయింది. అంటే ఎంత బ్లర్ అయిపోతుంది తెలుసా, మీరు చేసిన డిజైన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఓకే, దీన్నే మళ్ళీ మనం ఎంఎం లో చూసుకున్నట్టయితే 10 mm 15 mm. అంటే మీకు తెలుసు కదా 10 mm అంటే ఎంత ఉంటుందో, 15 mm అంటే ఎంత ఉంటుందో తెలుసు కదా, ఆ సైజ్ లో ఉంటుంది అనమాట. మీరు తీసుకున్నట్టు సెంటీమీటర్స్ లో చూసుకున్నట్టయితే 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్. అంటే పిక్సెల్ లో ఉన్నదాన్ని పొరపాటున మనం ఇన్ కేస్ అక్కడ ఉన్నట్టుగా మనం చేంజెస్ చేసుకుంటే అలా జరిగే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా దీన్ని మీరు పిఎక్స్ కాకుండా ఇంచులోనైనా ఎంఎంలోనైనా సిఎంలోనైనా పెట్టుకోవాలి. ఓకే, ఇంచ్, మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్, ఈ మూడిట్లో ఎలాగైనా మీరు యూజ్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇందాక సెంటీమీటర్స్ లో మనం చూసాం కాబట్టి స్కేల్ తో ఇది సెంటీమీటర్స్ లో మనం సెలెక్ట్ చేసుకున్న విడ్త్. విడ్త్ ఎంత ఉందని చెప్పాను, 16, 16. ఓకే, హైట్ ఎంత ఉందని చెప్పాను, 25. 25. ఓకే, మీరు కూడా సేమ్ ఇలానే చేయండి. ఎంతమంది చేస్తున్నారు, అందరు ప్రాక్టీస్ చేయాల్సింది. రమేష్ అబ్బా గారు చేస్తున్నారా, రామూర్తి గారు, అశోక్ గారు, రుద్రమదేవి గారు. సార్ ఈ టెంప్లెట్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నారు? కస్టమ్ సైజ్. ప్లస్ మార్క్ లో ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్లస్ అని ఉంది కదా మీ మొబైల్లో, ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ ని క్లిక్ చేయండి. ఫస్ట్ అందరు రీస్టార్ట్ చేయండి. అందరు రీస్టార్ట్ కాదు, చేసిన వాళ్ళు ఓకే, చేయని వాళ్ళకి స్టార్ట్ చేయండి. ప్లస్ ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కస్టమ్ సైజ్ అని వస్తుంది. మీకు ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ దగ్గర కస్టమ్ సైజ్, అప్లోడ్, ప్రజెంటేషన్, పోస్టర్, పోర్ట్రైట్ అని వస్తుంది. కస్టమ్ సైజ్ క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిఎక్స్ అని ఉంటుంది. ఫస్ట్ మీకు వచ్చినప్పుడు పిఎక్స్ కాకుండా సెంటీమీటర్స్ పెట్టండి. మనం ఇందాక ఆల్రెడీ చెక్ చేసుకున్నాం, పోస్టర్ లో సైజ్ ఎంత ఉంది అనేది 16 విడ్త్ తీసుకున్నాం, హైట్ 25 తీసుకున్నాం. ఓకే,
ఇప్పుడు క్రియేట్ క్రియేట్ న్యూ డిజైన్, క్రియేట్ న్యూ డిజైన్ క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేశారు కదా. క్లిక్ చేశారు కదా. ఎస్ ఓకే, సార్. ఇక్కడ ఏ టెంప్లెట్ టచ్ చేయొద్దు, మీరు సైడ్కి అనేసేయండి దాన్ని. ఏ టెంప్లెట్ టచ్ చేయని అవసరం లేదు. ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ కలర్స్ అని ఉంది కింద. ఓకే, ఈ కలర్స్ అని ఉంది కదా, ఈ కలర్స్ నుంచి కానీ, ఈ కలర్స్ నుండి కానీ, సరే కలర్స్ లోనే మీకు చూపిస్తాను నేను. సార్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది? ఫస్ట్ సైడ్ ప్లెయిన్ తీయమన్నారు అదే. సైడ్ కానండి వచ్చేసి ఇక్కడ కూడా మీరు టెంప్లెట్స్ టచ్ చేయొద్దు. మీరు బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్, ఓకే, హలో. డన్ డన్. సార్ మీట్లో ఉండండి, కాన్సన్ట్రేట్ ఇక్కడ పెట్టండి. ఫోన్లో వస్తే కట్ చేసేసేయండి. సార్ నాకు రావాలి ఇంకా. అంటే ఏం రాలేదు మీకు? ఏం వైట్ చేసి పేజ్ రాలేదు సార్. వైట్ పేజ్ అంటే మీకేం కనిపిస్తుంది అక్కడ? వైట్ పేజ్ కాకుండా ఏం కనిపిస్తుంది? సార్ ఈ టెంప్లెట్స్ లో ఇవి అన్ని టెంప్లెట్స్ అన్ని కనిపిస్తున్నాయా? అన్ని కనబడుతున్నాయి సార్. సైడ్ కు వన్ వెళ్ళట్లేదు. మినిట్ కింద మీ మొబైల్లో బ్యాక్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎగ్జిట్ కొట్టేసేయండి దాన్ని. కింద మీ మొబైల్లో బ్యాక్ వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చింది సార్. ఓకే ఓకే. అది ప్లెయిన్ ఆప్షన్ కూడా కలర్స్ లో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. కలర్స్ లో ప్లస్ మార్క్ లోకి వెళ్ళండి. ప్లస్ మార్క్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ మార్క్ లోకి వెళ్ళండి. ఇక్కడ పోస్టర్ లో ఇక్కడ నాకు ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. పోస్టర్ లో నాకు ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది చూడండి, సాలిడ్ కలర్స్ కాకుండా గ్రేడియంట్ అని ఉంది చూడండి. క్లిక్ చేసినప్పుడు సాలిడ్ కలర్ కాకుండా గ్రేడియంట్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. గ్రేడియంట్ యూజ్ చేసుకుంటే ఇక్కడ మీకు మల్టిపుల్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. వైట్ లో ఉంది, ఓకే, అలానే ఇంకొకటి వేరే కలర్ ఒకటి ఉంది. ఇలా ఉన్నాయి కదా 2 కలర్స్. కలర్స్ లోకి వెళ్ళారు, ప్లస్ మార్క్ క్లిక్ చేశారు, గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. గ్రేడియంట్ కలర్ లో మీకు మీ మొబైల్లో వేరే డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఆ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ కలర్ కావాలో ఆ కలర్ దగ్గర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్రాగ్ చేస్తే కలర్ అప్లై మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్ గా ఆరెంజ్ కలర్ కావాలి. అలానే ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఎల్లో కలర్ కావాలి. సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఇక్కడ వీళ్ళ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తుంది. 1 2 3 4 5 డిఫరెంట్ స్టైల్స్ కనిపిస్తుంది ఇక్కడ. సార్ కలర్ కనబడట్లేదు కదా నాకు. ఎక్కడ ఇది?
మీరు ఏ పేజ్ లో ఉన్నారు చెప్పండి. వైట్ పేజ్ లో ఉన్నాను సార్, వైట్ స్టార్టింగ్. పేజ్ లోనే ఉన్నారు కదా. ఓకే, కింద మీకు రీప్లేస్ కలర్ ఎలా కనిపిస్తున్నాయా? లేదు సార్, డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, ఓకే. గ్యాలరీ, బ్రాండ్, అప్లోడ్స్ అంతే ఉంది. డ్రా, ప్రాజెక్ట్స్, యాప్స్ అని ఉంది. ఓకే, ఇప్పుడు పైన వైట్ మీద టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఓకే. టచ్ చేసినప్పుడు వైట్ కలర్ మీద టచ్ చేసినప్పుడు మీకు కలర్ అని వస్తుంది. అవును, ఓకే, ఇప్పుడు వచ్చింది. ప్లస్ మార్క్ క్లిక్ చేయండి. ఓకే సార్, గాట్ ఇట్, థ్యాంక్ యూ. క్లిక్ చేసినప్పుడు గ్రేడియంట్ అండ్ సాలిడ్ కలర్స్ అని వస్తాయి. ఓకే, మీరు గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేయండి. గ్రేడియంట్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ గ్రేడియంట్ కలర్ లో ఒకటి ఆరెంజ్ కలర్ ఉండేలాగా చూడండి. ఇంకొకటి ప్లస్ మార్క్ కలర్స్ లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ప్లస్ క్లిక్ చేయండి. ఓకే. ఓకే, ప్లస్ క్లిక్ చేస్తే మీకు వేరే కలర్ లో కూడా సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, ఎల్లో కలర్ సెలెక్ట్ చేయండి. కానీ ఇది టోటల్ పేజ్ రావట్లే, ఎల్లో కలర్ ఆపే వచ్చింది. నేను చెప్పేది వింటే వస్తుంది పూర్తిగా. ఓకే, నేను 1 బై 1 చెప్తూనే ఉన్నాను. మీకు రెండు కలర్స్ అక్కడ ఉన్నాయి. మీకు 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కలర్స్ లోకి వెళ్ళారు కదా. ఇక్కడ నేను చేసేది కూడా మీరు చూడండి. కలర్స్ లోకి వెళ్ళారు కదా. కలర్స్ లోకి వెళ్ళి ఫస్ట్ కనిపిస్తున్న ప్లస్ మార్క్ ఉన్న కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్నారు. కలర్స్ లోకి వెళ్ళారు. ఇక్కడ ఫస్ట్ కలర్ ని సెలెక్ట్ చేయండి. ఒక కలర్ వచ్చింది. మళ్ళీ అలానే మళ్ళీ ప్లస్ మార్క్ లోకి వెళ్తే ఇంకొకటి ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎల్లో కలర్ సెలెక్ట్ చేయండి. మీరు ఎల్లో ఎక్కడ ఉంటే అక్కడ సెలెక్ట్ చేయండి ఎల్లోని. సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి, కొన్ని బాక్సెస్ స్టైల్స్ 1 2 3 ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా రావట్లేదు నాకు అంటే చెప్పండి, ఇంకొక ఈజీ ఆప్షన్ చెప్తాను మీకు. అందరికి వచ్చిందా? విజయ్ కుమార్ గారు వచ్చిందా? వచ్చింది సార్. నో. సందీప్ కుమార్ గారు ఓకే, రాకపోతే ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేయండి. ఎలిమెంట్స్ లోకి రండి. రమేష్ అబ్బా గారు నీట్ లో ఉండండి. మీ పక్కన ఇంట్లో వాళ్ళ వాయిస్ వస్తుంది. లక్ష్మి గారు మీ దగ్గర నుంచి వస్తుంది వాయిస్. ఎలిమెంట్స్ లోకి రండి. ఎలిమెంట్స్ లో ఆరెంజ్ అండ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. ఆల్ క్లిక్ చేయండి. ఇందులో ప్రో కాకుండా ఫ్రీ వెర్షన్ లో ఉండి కనిపిస్తున్నాయా చూడండి. చూడండి, ప్రో అని కాకుండా ఫ్రీ వెర్షన్ లో ఉంది పోర్షన్ చూడండి. ఆరెంజ్ ఉన్నది ఏదైనా తీసుకోండి మీరు. ఓకే, ఆరెంజ్ ఎల్లో ఉన్నది ఏదైనా సెలెక్ట్ చేయండి. ఇలా తీసుకుంటే నెంబర్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి మనకి. మ్యాక్సిమం మనకి ప్రో అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి పైన మనకి కావాల్సినవి ఉన్నాయి. పైనకి వెళ్దాం. పైన చూపిస్తాం మీకు.
ఇక్కడ ఒకటి ఉంది డైమండ్ షేప్ లో ఉంది, ప్లస్ ఇక్కడ ఇక్కడ కూడా కనిపిస్తుంది ఒకటి. ఇది కనిపి ఇక్కడ ఒకటి ఇది కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేస్తాం. ఓకే, దీన్ని మీకు కావాల్సిన సైజులోకి రొటేట్ చేసుకోండి. దీన్ని మీకు ఎంత కావాలంత మీరు ఇలా ఇవ్వండి. ఓకే, దీని తర్వాత ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకున్నారా? ఓకే, ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. మళ్ళీ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఆల్ లోకి వెళ్ళండి. పైన అది ఎరేజ్ చేసేసేయండి. మీరు అంట టైప్ చేసి ఉంటే ఎరేజ్ చేసేసేయండి. షేప్స్ అని ఉంది కదా, షేప్ లో ఫస్ట్ ఉన్నదాన్ని ఒకటి సెలెక్ట్ చేయండి. మీకు నచ్చిన దాన్ని ఒకటి సెలెక్ట్ చేయండి, లేదనుకుంటే. ఓకే, ఇది కానీ సెలెక్ట్ చేయండి. ఇది కానీ షేప్స్ సెలెక్ట్ చేశారా? దీనికి కలర్ అప్లై చేయండి. వైట్ కలర్ ఇవ్వండి. వైట్ కలర్ ఇవ్వండి. కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎక్స్టెండ్ అవుతుంది. ఒక కార్నర్ లో నుంచి దాన్ని మూవ్ చేస్తే అంత ఎక్స్టెండ్ చేయండి. ఓకే, అలానే సార్ చెప్పండి మేడం. నాకు ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను సార్, కానీ ఇది రొటేట్ ఇట్లా కావట్లేదు సార్, ఇట్లా ఫుల్ పేజ్ కావట్లేదు, అర్జెంటల్లో వచ్చింది. అర్జెంటల్లో వచ్చింది కదా, ఆ, ఇలా ఉన్నదండి. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూడండి. మీకు ఒక రౌండ్ గా ఒక సర్కిల్ కనిపిస్తుంది మీకు, చూడండి. కనిపిస్తుంది ఒకటి, ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసిన సార్ రావట్లేదు. ఇది వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. రాకపోవటం అనేది ఉండదు. ఓకే, ట్రై చేయండి. వచ్చింది. రావట్లేదని అనకండి, ట్రై చేయండి. ప్రయత్నించి ఓకే అప్పుడు ఓకే సార్. అనండి రావట్లేదని. ఫస్ట్ ఒకటి తీసుకున్నారు, ఇక్కడ వైట్ బాక్స్ ఒకటి తీసుకోండి. అట్లాగా ఎలిమెంట్స్ లో ఉంటది. దీని తర్వాత మరొక ఎలిమెంట్, సెకండ్ బాక్స్ షేప్స్ లో రెండోది, ఈ రెండోది. ఇది షేప్ లో ఈ రెండోది సెలెక్ట్ చేయండి. దాని కలర్ మార్చండి, ఎల్లో కలర్ పెట్టండి. ఎల్లో కలర్ ఇవ్వండి దానికి. ఎల్లో కలర్ ఇలా ఇవ్వండి. ఎంత ఇస్తున్నారో చూడండి. నేను ఎంత ఇచ్చానో మ్యాక్సిమం అదే సైజులో ఎల్లో కలర్ వచ్చేలా చూడండి. అలానే మళ్ళీ ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. పైన డాట్ అని టైప్ చేయండి. లేకపోతే డాట్స్ అని టైప్ చేయండి మీకు నచ్చినట్టుగా. డాట్ ఆర్ డాట్స్ టైప్ చేయండి. సిఆర్ లోకి వెళ్ళండి. మీకేమైనా డాట్స్ ఎక్కడ ఏమైనా రౌండ్ గా కానీ ఇలా ఉన్నాయి కానీ చూడండి ఒకసారి. ఇక్కడ నాకు ఒకటి కనిపించింది. ఓకే, అలానే ఒకటి చూస్తాం. ఫ్రీ వెర్షన్ లో ఉంది, చూద్దాం. ఇంకా చూస్తాం. మొత్తం
నాతో మాట్లాడటం కోసం అయితేనే అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఒకసారి షేప్స్ గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. షేప్స్ గురించి ఎలిమెంట్స్ లోకి వెళ్ళారా? సరే ఎలిమెంట్స్ లోకి వెళ్ళినప్పుడు షేప్స్ కనిపిస్తున్నాయి కదా, లేదంటే టైప్ చేయండి. షేప్స్ అని ఉంది, SHAPE షేప్స్. షేప్స్ లో ఫస్ట్ తీసుకోండి. మీరు ఎక్కడ ఆగిపోయారు? షేప్స్ కాంచలే సార్. ఓకే, ఫస్ట్ షేప్స్ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, పైన మీకు ఒక పిక్చర్ చూడండి, దీనిలాగా పెట్టండి. రెండోది మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. రెండో షేప్స్ అని ఉంది కదా, షేప్స్ ఒకసారి రావట్లేదు సార్, ఒకసారి ఏమొస్తుంది చెప్పాలి. రావట్లేదు కాదు, ఏమొస్తుంది, ఏం చేస్తే ఏమైతుంది అది చెప్తే తెలుసు. ఎలిమెంట్లోకి వెళ్ళండి. ఎవరు, సుమన్ గారా? సార్ నేనే సార్. ఓకే, మీరు కొంచెం క్రిటికల్ గా ఉంటది. నేను మళ్ళీ తర్వాత మీకు నేను చెప్తాను. ఓకే, రిమైండ్ చేసే వాళ్ళతో ఫాలో చేయండి ఒకసారి. ట్రై వచ్చేంత వరకు మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి ఒకటి తీసుకోండి, రౌండ్ సర్కిల్ లో ఉన్నదాన్ని ఏదైనా. సరే, షేప్ వచ్చేసిన తర్వాత ఒకసారి చెప్తాను కంటిన్యూషన్. షేప్ వచ్చింది, రెండు తీసుకున్నారా? షేపులు రెండు అయిపోయినాయా? ఒకే షేప్ అయింది సార్. రెండోది కూడా తీసుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఏదో ఒకటి తీసుకోండి. రెండోది ఉంది కదా, కరువు షేప్ లో ఉన్నదాన్ని తీసుకోండి. రౌండ్ తీసు నాతో పాటు మీరు వెళ్ళిపోతూనే ఉండాలి. మీరు ఇంకా చాలా స్లోగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి, డాట్ అని టైప్ చేయండి. మళ్ళీ పైన డాట్ అని టైప్ చేయండి. గ్రాఫిక్స్ లో డాట్ సర్కిల్ ఉన్నది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. డాట్ సర్కిల్ షేప్ లో ఉన్న డాట్స్, సర్కిల్ షేప్ లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేయండి. ప్రో వెర్షన్ లో వద్దు, ప్రో వెర్షన్ ఎక్కడ కూడా టచ్ చేయొద్దు. ప్రో వెర్షన్ టచ్ చేయకుండా చేయండి. తీసుకున్నారా? నేనైతే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, దీన్ని నేను బ్యాక్ సెండ్ చేస్తున్నా. పైన ఉంది కదా, దాన్ని బ్యాక్ సెండ్ చేస్తున్నా నేను. ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా, కింద సెలెక్ట్ చేయగానే మనం పైన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే కింద పొజిషన్ అని ఒకటి ఉంది ఆప్షన్. దీంట్లో బ్యాక్వర్డ్ అని క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది అనమాట. బ్యాక్వర్డ్ అని క్లిక్ చేయగానే బ్యాక్ వెళ్తుంది. నేను బ్యాక్ అని క్లిక్ చేశాను కదా. ప్లస్ ఇప్పుడు ఇక్కడ మీరు అయిపోయిందా? ఇక్కడ స్క్రీన్ మీద చూసాను సరే, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని కలర్ మారుస్తున్నా. ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నానో నేను తీసుకున్న దానికి మారుస్తున్నా. మీరు ఏదైతే తీసుకుంటారో దానికి అవసరమా లేదో చూడండి. ఓకే, నేను కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒకటి నాకు ఆరెంజ్ కలర్ లైట్ గా ఉన్నది ఒకటి తీసుకున్నాను. వైట్ గా ఉన్నదాన్ని వైట్ గా ఉంచేసిన, సరిపోతుందిలే అని. అది నాకు అలా అనిపించింది, అలా ఉంచేస్తున్నా. ఓకే, దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ కలర్ మార్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అని ఉంది. ట్రాన్స్పరెన్సీ, డ్రాప్, అడ్జస్ట్మెంట్, మ్యాజిక్ స్టూడియో చివరన ట్రాన్స్పరెన్సీ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి కొంచెం నేను ట్రాన్స్పరెన్సీలోకి పెడుతున్నాను.
తగ్గించి ఇలా తగ్గించాను. ఇప్పుడు మళ్ళీ ఒక రిబ్బన్ తీసుకుంటున్నా. నేను ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నా. ఎలిమెంట్స్ రిబ్బన్ అని టైప్ చేస్తున్నా. రిబ్బన్. ఓకే, ఇక్కడ రిబ్బన్ లో గ్రాఫిక్స్ లోకి వెళ్తున్నా. యాక్చువల్లీ నాకు కావాల్సింది ఇక్కడ ఒకటి ఉంది, ప్రోలో ఉంది. కాకపోతే నాకు ఫ్రీ వెర్షన్ లో ఉన్నదేమో చూస్తాను. నాకు ఫ్రీ వెర్షన్ లో ఏ రిబ్బన్ దొరికితే ఆ రిబ్బన్ నేను తీసుకుంటా. రెడ్ కలర్ లోది కావాలి నాకు. ఓకే, ఇక్కడ ఒక రెడ్ కలర్ ఒకటి నాకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఒకటి కనిపించింది. ఇది ఇది తీసుకుంటున్నా. ఇది కొంచెం పెద్దగా చేసుకుంటున్నా దీన్ని. నాకు దీంట్లో చివరిది అవసరం లేదు, సగమే కావాలి. సగమే కావాలి. కొంచెం కర్వ్ షేప్ లో పెట్టుకుంటున్నాను దీన్ని. జస్ట్ లైట్ గా కొంచెం కర్వ్ అంటే 2 degrees 5 degree అట్లా చేంజ్ చేసి పెడుతున్నాను. చేంజ్ చేసి పెడుతున్నాను. కానీ నాకు ఒక ఫ్యామిలీ పిక్ కావాలా. నా ఫ్యామిలీ పిక్ నాకు కావాల్సిన విధంగా దొరికిద్దో లేదో ట్రై చేస్తాం. సేమ్ అది కూడా నేను ఎలిమెంట్ లోకే వెళ్తున్నాను. డిగ్రీ ఎలాగ సార్ సెట్ చేసేది? జస్ట్ కర్వ్ చేసేయండి అంతే. దాన్ని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ కింద రౌండ్ సర్కిల్ లాగా ఉంది కదా, మీకు ఇష్టమైతే పెట్టండి, లేకపోతే లేదు. ఓకే, ఓకే, తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవాలండి. ఇలా ఇది చూడండి, ఇలా మూవ్ అవుతుందా, రౌండ్ గా తిరుగుతుంది చూడండి. తిరుగుతుందా? చూడాలి చూడాలి చూడాలి. ఫిల్టర్ అడ్జస్ట్మెంట్, క్రాప్, క్రాప్. మ్యూట్ లో పెట్టుకొని నాతో మాట్లాడు. తర్వాత ప్రాక్టీస్ చేయండి మాట్లాడటం అయిపోయిన తర్వాత. దీని తర్వాత నేను ఫ్యామిలీ పిక్ కావాలి. నేను ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నా. మళ్ళీ ఫ్యామిలీ అని టైప్ చేస్తున్నా. ఫ్యామిలీ ఫోటోస్, గ్రాఫిక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు గ్రాఫిక్స్ లో అన్ని కూడా యానిమేషన్ ఉన్నాయే వస్తున్నాయి. ఓకే, ఇక్కడ నేను ఇంకొకటి కూడా పెడుతున్నాను. W1 ఫ్యామిలీ అని పెడుతున్నాను. మనకి ఎలా కావాలంటే అలా టైప్ చేయటం, సెట్ చేసుకోవడానికి. జస్ట్ ఇది క్లూ మాత్రమే మీకు. జస్ట్ నేను క్లూ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ ఫొటోస్ లో కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఫొటోస్ లో కూడా నాకు కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి. నాకు అక్కడ దొరకకపోతే ఇక్కడ ట్రై చేస్తాను.
సరే ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఏదో ఒక పిక్ అయితే ఒకటి తీసుకుంటున్నా. ఎందుకంటే మనం అక్కడ దొరకట్లేదు కాబట్టి ఇట్లా ఉన్న పిక్ ఏదైనా ఒకటి యానిమేషన్ ఉన్న పిక్ చూద్దాం. ఇట్లా వర్కౌట్ అయిద్దని చూద్దాం. ఇది మీరు ఫ్రీ వెర్షన్ లో ఉన్నారు కాబట్టి, ప్రో వెర్షన్ లో అయితే మనం ఆడుకోవచ్చు ఇంకా. ఇక్కడ పిక్ ఒకటి ఉంది, ఇదైనా తీసుకోవచ్చు. అవుతాయి, అందులో కలిసిపోయింది కాబట్టి కొంచెం. ఇక్కడ విన్ అని సపరేట్ గా మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేశాను. దాంట్లో నుంచి కూడా ఒకటి ఏదన్నా ఒక ఆప్షన్ ఒకటి దొరుకుతుంది అనుకుంటున్నాను. అంటే మీకు నచ్చిన ఫోటో ఏదైనా తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. నేను సెలెక్ట్ చేసింది అనేది కాదు, మీకు నచ్చింది తీసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నాను ఇలాగా. ఓకే, అలానే కింద మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి. పైన విన్ అనేది తీసేసేయండి. మళ్ళీ ఒక ఎలిమెంట్ తీసుకోండి. సెకండ్ ఎలిమెంట్ ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది కింద డౌన్ కు తీసిరండి. ఇలా పెట్టండి కింద. ఓకే, అలానే ఇదేం చేస్తారంటే, మీకు ఆల్రెడీ నేను వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపించాను. ఒక ఆ మెసేజ్కి వెళ్ళే ముందు ఇంకొకటి పెట్టాను. ఇంకొక ఎలిమెంట్ కోసం మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ తీసుకోండి. ఇది సేమ్ ఇదే షేప్ లోకి వెళ్ళి ఇలా ఉన్నదాన్ని తీసుకోండి, తగ్గించుకొని ఇక్కడ పొజిషన్ ఇలా కర్వ్ చేసేసుకోండి. ఇక్కడ డిగ్రీ చేంజ్ చేసుకోండి. సైడ్ కి ఇలాగా వైట్, దానికి వైట్ ఫిల్ చేయండి. వైట్ ఫిల్ చేయకూడదు. అలానే ఎలిమెంట్స్ లో www డాట్ అని ఒకటి ఏదైనా ట్రై చేయండి, ఐకాన్ ఏమైనా వస్తాయని చూద్దాం. ఓకే, గ్రాఫిక్స్ లో సి ఆల్ అని కొట్టండి. ఫ్రీ వెర్షన్ లో ఉన్నది ఏదైనా మనకి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నది దొరకవచ్చు. లేదు అనుకుంటే మనకు ఇప్పుడు ఏదో దొరికితే అది
నాకు ఇక్కడ ఫ్రీ వెర్షన్ లో ఒకటి దొరికింది, నేను ఇది తీసుకుంటున్నాను. కొంచెం తగ్గించుకొని ఇక్కడ పెడుతున్నాను. లేదని అనుకుంటే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అయితే ప్రోలో ఉంది ఇది. అంటే ఐకాన్ ఒకటి. సరే, మీరు అది తీసుకోండి, మీకు అవైలబుల్ ఉన్నది తీసుకోండి. జూమ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా కొంచెం పెద్దగా తీసుకోవాలి, కొంచెం సెంటర్గా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం జూమ్ చేస్తూ ఉండండి. ఈ షేప్ వర్క్ వచ్చిందా? అందరికి వచ్చిందా? ఇది ఈ విధంగా అందరికి వచ్చిందా? మీకు ఎలా వస్తే అలా చేయండి, కానీ ఏదో ఒకటి మొత్తానికి మీరు ఎలా చేయాలనుకుంటే అందరికి ఒకేలాగా రావాలని అయితే ఏమి లేదు. ఎలా వస్తే అలా చేయండి, ఎందుకంటే మనకు కావాల్సింది రావటం. ఇప్పుడు మీరు వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళండి. మన పోస్ట్ మేకింగ్ గ్రూప్లో మీకు ఆల్రెడీ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. దీన్ని కాపీ చేయండి. ఓకే, మీరు ఇక్కడే మళ్ళీ పేస్ట్ చేసుకోండి, కానీ సెండ్ చేయొద్దు, జస్ట్ పేస్ట్ చేసుకోండి. మీకు ఏది కావాలో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. అన్నింటికన్నా ముందు లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంది, దీన్ని నేను కాపీ చేశాను. నేను మళ్ళీ వాట్సాప్లోకి వస్తున్నాను. ఇక్కడ వచ్చే ముందు ఇంకొక చిన్న ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను. అప్ హ్యాండ్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ సి ఆల్ అని గ్రాఫిక్స్ లోనే సెలెక్ట్ చేశాను. ఓకే, హ్యాండ్ పైకి ఉన్నది మనకి ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నది తీసుకున్నాను ఒకటి. జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకోండి. అలానే టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. యాడ్ ఏ హెడ్ లైన్ ఉన్నది కదా, ఒక టెక్స్ట్ తీసుకోండి. టెక్స్ట్ తీసుకొని దీన్ని ఇక్కడ వైట్ బాక్స్ లో తీసుకురండి. దీన్ని ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సైజ్ తగ్గించుకోండి. సైజ్ ఎలా తగ్గించుకోవాలి? ఫాంట్ సైజు మీకు మొన్న చూపించాను నేను. కింద బాటమ్ లో ఫాంట్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ అని ఉంది. ఓకే, ఫాంట్ సైజ్ లో తగ్గించుకోండి. ఇలా మీ ఫాంట్ సైజు మీరు 20 కానీ 15 పెట్టుకోండి. మీరు తీసుకునే దాన్ని బట్టి 15 అని ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీకు బాక్స్ సరిపోతుందో లేదో చూసుకోండి. ఇంకా తగ్గించుకోండి ఫాంట్. మీకు ఎంత వచ్చేందో అంతవరకు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసి కింద ఫాంట్ సైజ్ తెలిసిద్ది మనకి ఎంత కావాలో. నేను 14.4 వరకు తీసుకున్నాను. అంటే మీరు 12 వరకు పెట్టుకోవచ్చు, 11 వరకు అని పెట్టుకోవచ్చు. 12 కన్నా అప్లై చేస్తున్నాను, 12 వరకు వచ్చేసింది. ఓకే, ఇలా ఒకటి వచ్చేసింది. దీనికి ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఈ ఫాంట్ లోకి వెళ్ళి పైన తెలుగు అని ఇంగ్లీష్ లో టైప్ చేయండి. తెలుగు అని ఇంగ్లీష్ లో టైప్ చేయండి. మన తెలుగు ఫాంట్స్ ఉన్నాయన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ.
మీకు ఏ టైప్ ఆఫ్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఫాంట్, ఆ టైప్ ఆఫ్ ఫాంట్ యూజ్ చేయండి మీరు. నేను ఎక్కువ రామభద్ర అని ఉంటది, దాన్ని యూజ్ చేస్తాను నేను. అది యూజ్ చేస్తే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట తెలుగు. అన్నింటికన్నా ముందు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంది కదా, ఇది పర్ఫెక్ట్ గా నాకు ఇలా కనిపిస్తుంది. ఇది ఇంకా నేను ఫార్మేట్ అని ఉంది, ఫార్మేట్ లోకి వెళ్ళి నాకు ఫార్మేట్ లో సెంటర్ పొజిషన్ లో ఉంది. సెంటర్ పొజిషన్ కాకుండా తీసుకుంటున్నాను నేను. అలానే మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నా నేను. సార్ ఇది వాట్సాప్ లో అన్నిటికన్నా ముందు లైఫ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ అవ్వట్లేదు సార్, మొత్తం అవుతుంది కాపీ చేస్తుంటే. మొత్తం రాదండి, మొత్తం కాదు. మీకు సైజ్ తగ్గించకూడదు. అయితే అది మొత్తం సెలెక్ట్ అవుతుంది వాట్సాప్ లో. సార్ కొంచెం డిలీట్ చేస్తూ పోండి, మొత్తం పోయి కొంచెం మిగులుతుంది. అలా నాకు అలాగే అయింది. డిలీట్ చేయండి. చాలా డిలీట్ చేసి ఏదో ఒక వర్డ్ పెట్టండి, అదే కావాలి నేను. ఇప్పటి వరకే మనం ఈ తెలుగు ఏదైతే మనకి టెస్ట్ ఉందో, తెలుగు టెస్ట్, దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ ఎలిమెంట్స్ లో ఒక్కో దాంట్లో యాడ్ చేసుకుంటూ వచ్చాం మనం. దీని తర్వాత మళ్ళీ కొన్ని బుల్లెట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా మనం తీసుకున్నాం. సేమ్ అలానే ఇది కూడా సేమ్ ఇలా కాపీ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు ప్రయోజనాలను ఎంచుకుని సంపూర్ణ బీమా అని ఉంది కదా, ఈ కాలం లైన్ కూడా మీరు తీసుకురండి. ఈ ఫాంట్ కి మీరు అండర్లైన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ అండర్లైన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అలానే దీన్ని మళ్ళీ మీరు పేస్ట్ చేయండి కింద సెకండ్ లైన్. ఓకే, అండర్లైన్ తీసేసాము దానికి. ఏదైతే ఇక మీకు ఇక్కడ మనకి ఉందో బుల్లెట్ పాయింట్, ఇవి సెలెక్ట్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడున్న మొత్తం సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. ఓకే, ఇది తీసుకొచ్చేసి డైరెక్ట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేసేసేయండి ఒకటే line లో. ఇక్కడ మీకు మొత్తం అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు దీని ఏం చేస్తారంటే, ఇక్కడ ఫార్మాట్ లోకి వెళ్ళేసి మనకు వన్ సైడ్ కే కావాలి, సెంటర్ పొజిషన్ లో ఉంది, వన్ సైడ్ కి రావాలి, వన్ సైడ్ కి ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని మీరు కలర్ చేంజ్ చేసుకుంటారంటే కలర్ చేంజ్ చేసుకోండి. పై దానికి కలర్ బ్లూ కలర్ ఇచ్చుకోండి, కొంచెం డార్క్ ఉన్న కలర్ ఏమంటే అది ఇచ్చుకోండి. ఇది బ్లాక్ ఉందంటే బ్లాక్ అట్లా ఉంచేసుకోండి. ఓకే, ఇక ఎల్ఐసి అనే సింబల్ ఒకటి కావాలి మనకి. దానికి ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఎలిమెంట్స్ లోకి వెళ్తున్నా, ఎలిమెంట్స్ లోకి వెళ్ళి
ఇక్కడనే ఎల్ఐసి అని కొడుతున్నా. మనకి ఏమన్నా అదృష్టం బాగుంటే మనకి ఇక్కడ ఎల్ఐసి అని సింపుల్ దొరుకుతుంది. గ్రాఫిక్స్ వెళ్తున్నా. సారీ అని అడిగింది. ఇచ్చాను, ట్రై చేద్దాం. మనకి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా అనేది సింబల్స్ మనకి దొరకట్లేదు. ఓకే, ఫొటోస్ లోకి వెళ్దాం, ఏమన్నా రిలేటెడ్ గా వస్తుందా చూద్దాం. ఇక్కడ కూడా రాలేదు కాబట్టి మీకు ఒక బెటర్ ఆప్షన్, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో సెర్చ్ చేయండి ఎల్ఐసి లోగో పిఎన్జి WING వింగ్ అని టైప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎల్ఐసి లోగో పిఎన్జి వింగ్. ఇక్కడ ఎల్ఐసి వింగ్ అని పిఎన్జి వింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ చూడండి, పిఎన్జి వింగ్ రాసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇంకా పోస్టర్లోనే ఉంటే ఈ పాయింట్ నోట్ చేసుకోండి కనీసం. మళ్ళీ క్వశ్చన్ చేయకుండా ఈజీగా వచ్చి సెట్ చేసుకోవచ్చు. గూగుల్లోకి వెళ్ళి ఎల్ఐసి లోగో పిఎన్జి వింగ్ అని క్లిక్ చేయండి. పిఎన్జి వింగ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఎల్ఐసి లోగోస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎల్ఐసి లోగో ఉంది. ఇది సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ యాడ్స్ అయినా వస్తుంది, యాడ్స్ అయినా అడుగుతుంది. లేదనుకుంటే జస్ట్ ఇక్కడ 1 సెకండ్ అని వచ్చింది కాబట్టి ఓకే. ఇక్కడ డౌన్లోడ్ దిస్ పిఎన్జి. జాగ్రత్తగా మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ఏపీకే ఫైల్ కూడా ఒక్కోసారి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అవి చూసుకోండి. ఇలా కాకుండా ఇలా డౌన్లోడ్ దిస్ పిఎన్జి అని ఉంది, దీన్ని మాత్రమే క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది అనమాట, క్లిక్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఆర్డర్ డౌన్లోడ్ పిఎన్జి అని. ఇక్కడ కొన్ని అడుగుతుంది సింపుల్, కొన్ని అనమాట. 6 ఒక ర్యాంక్ టైప్ చేసాను. ఇక్కడ పేరు మీది, మీ నేమ్ ని, మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. మనకు కావలసిన ఒక పోస్టర్ అయితే లైవ్ లో ఏదైతే మనం న్యూస్ పేపర్ లో చూసామో యాజ్ గా దానిలాగా మనం ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని జేపీజీ ఫైల్ ద్వారాగా నేను డౌన్లోడ్ అని క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. సేమ్ దీన్నే మన వాట్సాప్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తున్నా. ఒకసారి చూడండి, మీరు ఎప్పుడైతే మీరు పోస్ట్ చేస్తారో అదే గ్రూప్ లో పోస్ట్ చేశాను. మీరు కూడా చేసిన మీ పోస్టర్ని వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి ఇప్పుడు పోస్ట్ చేయండి అందరూ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చాలా బాగా చేశారు. ఓకే, మళ్ళీ ఒకసారి మీరు చేసిన మొబైల్ మీరు ఏదైతే డిజైన్ చేశారో ఒకసారి చూద్దాం మీ పోస్టర్ ని. ఇది మనం మాస్టర్ పోస్టర్, అంటే నేను చెప్తున్నప్పుడు ఇలా చేయండి అని చెప్పి మీకు లైవ్ లో చేసిన పోస్టర్ ఇది. తర్వాత సందీప్ కుమార్ గారు చేసిన పోస్టర్ ఇది. చాలా వెల్ ట్రై చేశారు లైవ్ లో. అంటే నేను చెప్తున్నప్పుడు చేయటం, మీరు ఈ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ప్రయత్నించారు చూడండి. దానికి నేను మీ అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను ఫస్ట్.
ఆ, ఇక్కడ సందీప్ కుమార్ గారు, మరో సందీప్ కుమార్ గారు చాలా బాగా అంటే ఆ, నేను ఎట్లయితే చేసుకుంటూ వచ్చానో దానికి తగ్గట్టుగా చాలా బాగా చేశారు. సేమ్ ఇంచుమించు ఈక్వల్ గానే ఉంది. బాగుంది. అంటే మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పాను కాబట్టి నాకు నచ్చినట్టు అని కాకుండా అది చేశారు చూడండి. మీకు అనుకూలంగా ఈజీగా మీకు ఎలా కావాలో అలా చేశారు చూడండి. ఇది చాలా బాగుంది. అలానే దుర్గారావు గారు, సేమ్ దుర్గారావు గారు కూడా సేమ్ అలానే మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. ఇక్కడ మధ్యలో తెలుగుది ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇంగ్లీష్ లో పెడుతున్నా అని చెప్పేసి ఇంగ్లీష్ లో పెట్టేసారు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేయండి అని చెప్పేసి అన్నాను. సేమ్ అలానే ఫాలో అయ్యారు. సేమ్ అలానే కూడా చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనం పేపర్ లో చూసిన పోస్టర్ అండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది మీతో చేసింది పోస్టర్ ఇదేనమాట. మన పేపర్ కట్స్ మీకు చూపించాను కదా, ముందు పేపర్ చూపించాను కదా, పేపర్ లో వచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ నే ఈరోజు మనం లైవ్ ప్రాక్టీస్ మనం చేసింది. ఇది దానికి మనకి డిజైన్ చేస్తుంటే మనకు ఫస్ట్ వచ్చిన పోస్టర్ ఇదనమాట. పేపర్కి మనం పేపర్లో ఉన్న దాన్ని చూసినట్టు చేసిన దానికి, మనం చేసిన దానికి ఇంత ఫస్ట్ మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. దాని తర్వాత రుద్రమదేవి గారు ప్రయత్నం చేశారు. తనకి ఆప్షన్స్ కొంచెం ముందుకు వెళ్ళిపోవటం వల్ల తనకు సెలెక్ట్ చేసుకోలేకపోయానని చెప్పి అన్నారు. అట్లానే అశోక్ గారు తను కూడా చాలా బాగా ప్రయత్నం చేశారు. ఓకే, నరసింహ సాయి గారు, నరసింహ వారు కూడా చాలా బాగా ట్రై చేశారు. ఓకే, నగేష్ గారు ఇక్కడ మొబైల్ ఇష్యూ రావటం వల్ల ఆ, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి తను తెలుగు ఫాంట్ దగ్గర పాసిబుల్ అవ్వలేదు అని చెప్పి అన్నారు. అయినా సరే ఫస్ట్ ఒక టెంప్లెట్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అయితే బాగా యూటిలైజ్ చేశారు ఇక్కడ. ఆ టెంప్లెట్స్ కి మనం ఏమేమి కావాలి, ఏ పొజిషన్ ఎక్కడ ఏముంది అని చెప్పేసి మనం ఆ, చూపించుకుంటూ వచ్చిన దాన్ని తను కూడా తనకి టెంప్లెట్స్ ని సెలెక్ట్ చేసుకోవటం కానీ ఒక్కొక్క ఆర్డర్ లో పెట్టుకోవటం కానీ తన వెల్ ట్రై చేశారు, బాగా చేశారు. ఓకే, ఫైనల్ గా మళ్ళీ దుర్గారావు గారు ఆ, చెప్పిన ఎడిటింగ్ ఆప్షన్ తను కరెక్షన్ చేసుకొని మళ్ళీ పెట్టారు. ఓకే, వెల్ ట్రై, చాలా బాగా చేశారు. సూపర్ అండి. అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా, నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈ సార్ నాది విధంగా రాలేదా సార్? మీది పోస్ట్ చేసినట్టయితే వచ్చి ఉండేది, మరి ఇక్కడ అయితే కనిపించలేదు. ఓకే సార్, నేను రీపోస్ట్ చేస్తాను. ఇంచలక్ష్మి గారు కూడా చాలా వెల్ ట్రై చేశారు, తను కూడా. ఓకే, ఇంకా ఇవాళ సార్ అంత వస్తుంది వాళ్ళే. ఇంకా మనం ఇంతకుముందు ఏదైతే చూసాం అన్ని పోస్టర్స్ కి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మీరు ఆ, దీన్ని మళ్ళీ హోంవర్క్ ఇదే, మీకు రేపు అసైన్మెంట్ ఇదే. సేమ్ యాజ్ గా ఎలా చేశానో అలానే మొత్తం మళ్ళీ రీవర్క్ చేయండి. రీవర్క్ చేసి దీన్ని మీరు అసైన్మెంట్ లో భాగంగా మళ్ళీ రీపోస్ట్ చేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అండి. చాలా అద్భుతంగా మీరు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలానే ప్రతిరోజు కొత్తగా మీరు ఒక డిజైన్ మీరే చూజ్ చేసుకొని దాన్ని ప్రయత్నం చేయండి. చూసారా, మనకి ఇక్కడ చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఉన్న టెంప్లెట్స్ ని యూజ్ చేసిన దానికి, టెంప్లెట్స్ లేకుండా మనం ఓన్ గా తయారు చేసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. ఇది ప్రాక్టీస్ చేస్తేనే చాలా అద్భుతంగా మీరు ఇంకా పోస్టర్స్ ఓన్ గా క్రియేట్ చేసుకోగలరు. మరొక మంచి టాపిక్ తో, మరొక మంచి డిజైన్స్ తో రేపటి సెషన్ లో మనం కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. గుడ్ నైట్ సార్. చేసుకుందాం.
జై జై హింద్, హింద్, జై జై భారత్, వందే భారత్. మాతరం. జై వందే భారత్ మాతరం. వందే మాతరం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.